అన్నా అన్న చెప్పరా. ఏం చేస్తున్నావునా? ఏనేదిరా చెప్పు. ఈరోజు క్యాటరింగ్లు ఏమున్నాయినా? క్యాటరింగ్ లో పన్నీర్ బిర్యానీ ఉందిరా. అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు నా పన్నీర్ బిర్యానీ చేసేద్దామా? సరే నేను చేస్తాను, రెసిపీ తీసుకుని అప్లోడ్ చేసి. సరే అన్న. ముందుగా దబరలో 1 లీటర్ ఆయిల్ పోసుకోవాలి. దీంతో పాటు 200 గ్రాముల నెయ్యి పోసుకోవాలి. ఆయిల్ నెయ్యి వేడైనాక దీంట్లోకి హోల్ గరం మసాలా వేసి 300 గ్రాముల పచ్చిమిరకాయలు, 2 కిలోల ఎర్రగడ్డ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 300 గ్రాముల అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయాల్సిన. అల్లం పేస్ట్ పచ్చి వాసన అయినాక దీంట్లోకి కొత్తిమీర పుదీనా కూడా వేయాల్సిన. అలాగే 3 కిలో టమాటా వేసేసి కొద్దిగా పసుపు, టేస్ట్ కి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి, 1/4 లీటర్ పెరుగు పోసుకొని మసాలా మొత్తం ఒక 10 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. మనం చేసుకునేది బాస్మతి రైస్ కాబట్టి 1 లెక్కన నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు అయితే పొంగు వచ్చేసి ఇప్పుడు దీంట్లోకి 8 కిలోల బాస్మతి రైస్ వేయాల్సిన. ఒక్కసారి బాస్మతి రైస్ వేసుకున్నాక ఎక్కువగా కలబెట్టుకోకూడదు. ఎక్కువగా కలబెట్టామంటే రైస్ ఇరిగిపోతుంది. రైస్ దాదాపు 80% ఉడికింది. ఇప్పుడు పైన దీంట్లోకి గరం మసాలా, లైట్ గా నెయ్యి పోసుకుని దమ్ పెట్టేయాలి. ఈ దమ్రా మీద ఏదైనా బోరు పెట్టుకొని సిమ్ లో 5 నిమిషాలు పెట్టుకుని ఆపుకున్నామంటే మన పన్నీర్ బిర్యానీ పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది.